ఫ్రెండ్స్ ఇదే లావాల బ్లేజ్ 3 5G మొబైల్ మరి 10,000 దగ్గర ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని మంచి ఫీచర్స్ ఇచ్చారు. సో అవేంటి అనే దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఒకటి నాకు నచ్చలేదు, అది కూడా మాట్లాడదాం. దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫటాఫట్ సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు ఇదే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులు ఉంటాయి. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొబైల్ ఉంది. బాక్స్ లోపల వైపు యాక్చువల్లీ సిమ్ ఎజెక్టర్ అనేది ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, అందులో ఇవ్వలేదు. ఈ లోపల వైపు చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకోటి టైప్ సి కేబుల్ ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఇస్తున్నారు. మరి దాని సైడ్ పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడదాం. కవర్ నుంచి బయట తీసిన వెంటనే షైన్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే లావా మొబైల్స్ యొక్క ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు ఏ ప్రైజింగ్లో మొబైల్ లాంచ్ చేసినా గ్లాస్ బిల్డ్ ఇస్తుంది. మరి వేరే ఏ బ్రాండ్ తీసుకున్నా సరే మనకు గ్లాస్ బిల్డ్ తోటి మొబైల్స్ అనేవి కనిపించవు. తక్కువ ధర ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను ఎస్పెషల్లీ. సో మరి గ్లాస్ బిల్డ్ ఉన్నందువల్ల లాభం ఏంటి అంటే మొబైల్ అనేది ప్రీమియం కనిపిస్తుంది, రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. ఈ మొబైల్కి పై వైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి, కింద వైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి, 3.5 జాక్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. దీనిలో మనం 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. ఇంకో వైపు ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇక లావా మొబైల్స్లో ఇంకొక నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే వీళ్ళ యూఐ స్టాక్ ఆండ్రాయిడ్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు, క్లీన్గా ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్. ఇక బ్యాక్ సైడ్ మనకు 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి వస్తుంది. 1 ఇయర్ పాటు మేజర్ అప్డేట్ కూడా ఇస్తా అని చెప్తున్నారు. మొబైల్ డిస్ప్లే అనేది బాగానే ఉంది, కలర్స్ అనేవి బాగా కనిపించేస్తున్నాయి. మనకు అమోలెడ్ డిస్ప్లే కాకపోయినా సరే దీనిలో నచ్చిన విషయం ఏంటి అంటే తక్కువ బడ్జెట్లోనే మనకు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. చాలా మొబైల్ కంపెనీస్ అనేవి 30,000 రూపాయలు తీసుకున్నా సరే కొన్నిసార్లు స్టీరియో స్పీకర్స్ ఎగరగొడుతూ ఉంటాయి. సో ఆ విషయంలో అయితే మనం దీన్ని మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా మనకు ప్రాపర్గానే పనిచేస్తుంది. కొంచెం డిలే అయితే ఉంది. ఇక 128GB స్టోరేజ్ దీనిలో ప్రొవైడ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక 5000 mAh బ్యాటరీ కాబట్టి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అయితే దీనిలో మనకు HD+ డిస్ప్లే మాత్రం ఇచ్చారు. ఇక మనం 10,000 పెడుతున్నాం కాబట్టి ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. ఇక మనకు ముందు వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. చుట్టూ మనకు బెజిల్స్ అనేవి తక్కువనే ఉన్నాయి కానీ కింది వైపు బెజిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు కొన్ని మంచి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ మనము మోర్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనము గ్రూప్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ వీడియో కోసం ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా UHD అని చెప్పేసి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో ఇటువంటి ఆప్షన్స్ అయితే నాకు బాగానే అనిపించేసాయి. నెక్స్ట్ ఎట్లా ఇక్కడ మనకు బ్యూటీలో వీటిలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం 2K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీలో మనం ఫుల్ HD వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడండి. వీడియో షూట్ చేసింది కూడా చూస్తే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. పోర్ట్రేట్ ఫొటోస్ అయితే అవుట్డోర్లో బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటి అంటే ఇక్కడ వైబ్ లైట్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇది అన్నట్టు. ఇక్కడ మనకు ఫ్లాష్ లైటే, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లలో దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు సరే, దీన్ని మనం అటు ఇటు జరుపుతూ ఉంటే ఇక్కడ ఏ కలర్లో అయితే పెట్టుకుంటామో ఆ లైట్ కూడా అదే కలర్లోకి మారిపోద్ది అన్నట్టు. సో మన లైటింగ్ కండిషన్ ఆధారంగా మనం అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇటువంటి ఫీచర్ అనేది మనకు ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఉండే మొబైల్స్లలో ఉంటుంది. ఔరా లైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు చూసారా. సో మనకు 30,000-40,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంటుంది. కాకపోతే వీళ్ళు తక్కువ ప్రైజింగ్లోనే దీన్ని ఇవ్వడానికి ట్రై చేశారు. సో మరి మీకు ఈ ఫీచర్ అనేది ఎలా అనిపించింది తక్కువ ప్రైజింగ్లో అనేది కింద కామెంట్లో రాయండి. ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ని కూడా క్యాప్చర్ చేసేసాను, ఇండోర్లో క్యాప్చర్ చేసేసాను. డీటెయిల్స్ పర్లేదు, అవుట్డోర్లో కూడా మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది మీకు ఇది ఎలా క్యాప్చర్ చేయగలిగింది అనేది. నేను ఆల్రెడీ వాడి చూసాను, నాకైతే ఇట్లా యావరేజ్గానే అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇచ్చారు చూసారా, అది దీని యొక్క ప్లస్ పాయింట్లలో పెద్ద ప్లస్ పాయింట్. తక్కువ ప్రైజింగ్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్. మీరు ఆరాంగా గేమింగ్ కూడా చేసేసుకోవచ్చు, మల్టీటాస్కింగ్ చేసేసుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మీకు ఉండదు. ప్లస్ మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ మొబైల్ అనేది ఇస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి తెలియకుండానే మనం కాల్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6.56 ఇంచెస్ సంబంధించిన 90Hz డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. చెప్పాను కదా HD+ డిస్ప్లే, ఫుల్ HD ఇస్తే బాగుంటుంది. మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే 10,000 లోపు దొరికితే మాత్రం మంచి మొబైలే అవుద్ది ఇది. సో మరి మీకు ఎలా అనిపించింది లావా మొబైల్ అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.